తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి అని రాచకొండ రన్నర్స్ అధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచెర్ల శాంతివనం పార్క్ లో పోలీసు ఉద్యోగాలు సాధించి సుమారుగా 30 మంది విద్యార్థులను రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న సభ్యులను రాచకొండ రన్నర్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో ఏఆర్ సివిల్ టీఎస్ఎస్పీ లో సుమారుగా 30 మంది వరకు ఉద్యోగం సాధించారు. వీరు రానున్నటువంటి రోజుల్లో ఎస్ఐ ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలి. దానికి రాచకొండ రన్నర్స్ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని తెలిపారు. మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో దాన్ని పట్టుదలతో ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఉద్యోగం తప్పక సాధించవచ్చునని తెలిపారు. ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న రాచకొండ రన్నర్స్ అధ్యక్షులు ప్రభాకర్ కు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐలు నాగార్జునరెడ్డి, కృష్ణయ్య, ఓయూజేఏసీ నాయకులు కట్టా శేఖర్, రాచకొండ రన్నర్ సభ్యులు పాల్గొన్నారు. పాల్గొని నేను ఒక 3 పరుగు పందాలు చేసి 5 కిలోమీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం. నా జన్మ ధన్యమైపోయింది. అయ్యప్పతో చాలా కప్పించుకోవడం. కొట్టి నాన్న నరసింహన్న నెక్స్ట్ హర్ష అసోసియేషన్ మన శేఖరన్న గారు మరియు విద్యార్థి యువ నాయకులు నరసింహ నాయక్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు ఎందుకంటే సమాజంలో దొరుకుతున్న నలుగురు ఇన్స్పిరేషన్ చెప్పారని ఉద్దేశంతో చీఫ్ గెస్ట్ను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాళ్ళతోని కమ్యూనికేషన్ నేషనల్ లెవెల్ ఉంటాం. రియల్ చెప్తున్నాం. 5 KMలో 18 మినిట్స్లో కంప్లీట్ చేయడం అనేది గోల్డ్ మెడల్ సాధించండి సార్. మీకు అదృష్టం సార్. నాది సార్. స్టేట్ లెవెల్ ఉంటుంది, నేషనల్ ఇంటర్నేషనల్ తీసుకుపోతుంటారు. మాస్టర్స్ అథ్లెట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఇయర్ సార్ మామూలు చిన్నపిల్లలకి వెళ్ళి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఇయర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ మరియు అదేవిధంగా స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వాళ్ళు నిర్వహిస్తారు. గత సంవత్సరం కూడా మన రాచకొండ రన్నర్స్ నుంచి ఒక 4 నేషనల్ లెవెల్ వరకు పోవడం జరిగింది. అంటే ఫస్ట్ మా పేరెంట్స్, దాని తర్వాత మా ప్రభాకర్ సార్, మా డైరెక్టర్ సార్. అతను నేను ఒక లాస్ట్ 1 year జాయిన్ అయ్యాను ఇక్కడ. నేను సార్ అడ్వైస్తోనే ఇది మంచి చదువుకున్నాను. నేను చదువుకొని నాకు ఈ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ సార్ అండ్ మా కొలీగ్స్ కూడా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాచకొండ ఇన్స్టిట్యూట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జాబ్ వచ్చినందుకు ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యాను. చివరిలో నాకు ప్రసన్న అన్న కూడా సహాయం చేశారు చాలా. మా కొలీగ్స్ కూడా అందరు చాలా సహాయంగా ఉన్నారు. సో నేను ఈరోజు ఈ జాబ్లో నిలబడగలిగిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా సార్కి ప్రత్యేకంగా చాలా థ్యాంక్ యూ. సో మచ్. శుభోదయం. అయితే ఈ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినటువంటి వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే ఇంతమంది పోలీసులను తయారు చేసినటువంటి ప్రభాకర్ అన్న స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక నాకు ఇక్కడ చూసి అనిపిస్తుంది పోలీస్ ఫ్యాక్టరీ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతమంది పోలీసులు కనిపిస్తారు. ఇంతమందికి అన్న గురించి నేను ఇప్పుడు ఈసారి మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నాను. నేను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నట్టు మీరు ఈ కానిస్టేబుల్ వీరితో కాకుండా ముందు ఎస్ఐగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. వీళ్ళొక స్టోరీ చెప్తున్నారు. కాచిగూడ నుంచి వచ్చారంటే నిజంగా చాలా అభినందనీయం. నిజంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి
జాబ్ సాధించాలి. మనం మంచి జాబ్ సాధిస్తే మన ఫ్యామిలీ కూడా ఆనందపడతారు. మనం చాలామంది ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారు. చాలామంది జాబ్లు సాధించేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందు అంటే 10 మందిలో అంటే తలెత్తుకునే విధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి రాచకొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బండారు ప్రభాకర్, డైరెక్టర్. ఈ గత సంవత్సరం జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు 100 మంది వరకు ఏఆర్, సివిల్, టీఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది. రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. దాదాపు ఒక 30 మంది వరకు ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్. ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది. ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది. కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐలు కావాలని మరి వీళ్ళకు సపోర్ట్ చేసి ముందు ఎస్ఐలు అయ్యే వరకు వీళ్ళను సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ ఇన్స్టిట్యూట్ తరఫున. కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ కావడం కాదు, ముందు నుంచే ప్రిపేర్ కావాలి. వీళ్ళు నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపేర్ కావడం జరిగింది, అందుకే జాబ్లు సాధించడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బుక్కులు తెరవడం, నోటిఫికేషన్ వచ్చినాకనే ఫిజికల్గా ప్రిపేర్ కావడం అనేది అది మంచి విషయం కాదు. ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు వెంటనే ఫిజికల్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ఎస్ఐకి అవసరమైంది, కానిస్టేబుల్కి అవసరమైన సబ్జెక్టులు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. కాబట్టి మీకు తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మీ మీద డబ్బులు ఖర్చు చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తారు కాబట్టి అది వృధా కాకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి. కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని పట్టుదలతో ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. దానికి రావడానికి కారణం మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులే. ఎంతో కఠోరమైన శ్రమ చేశారు. ఎంతో 1 ఇయర్ కంటిన్యూ రన్నింగ్లు కానీ, చదువు కానీ వచ్చిన దగ్గర కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది, ఎప్పుడు అవుతుందని తెలియకపోవడము, అయోమయం పరిస్థితుల్లో కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా నిష్టగా చదివిరు, చాలా చదివి విజయం సాధించారు. కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకు. అంతా డిగ్రీలు, బీటెక్లు చేసిన వాళ్ళ విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మినిమం డిగ్రీ చేసిన వాళ్ళే వస్తున్నారు. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే అందరూ సాధించవచ్చని రాచకొండ ఇన్స్టిట్యూట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి